హాయ్ హలో నేను మీ హోస్ట్ అక్షర విహారీ. మనలో చాలా మంది అమర్నాథ్ యాత్ర చేయాలనుకుంటూ ఉంటారు. అలాగే అమర్నాథ్ యాత్ర చేసిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. సోషల్ మీడియాస్‌లో చూస్తూ ఉంటాం. చాలా మంది వెళ్ళిన వాళ్ళు రీల్స్ అవి చేస్తుంటారు. కాకపోతే మనకి ఆ డీటెయిల్స్ సరిపోవు. ఇక ఎవరైనా ఆర్గనైజేషన్ పర్సన్ ఎవరైనా ఉంటే వెళ్ళాలి, వాళ్ళని అడగాలి. ఎవరైనా లైక్ షార్ట్ డిస్టెన్స్ ఎవరైనా కవర్ చేయగలుగుతారా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. అయితే మన భారతదేశంలో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత పివి భరత్ శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. పిలిగ్రిమ్ టూర్స్ యాత్రని నిర్వహించడంలో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అగ్రగామిగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అమర్నాథ్ యాత్ర గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. పివి భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అమ్మ. సార్, అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సోలోగా ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు, వెళ్ళాలనుకుంటారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ని కూడా పంపించాలి అని, సీనియర్ సిటిజన్స్ని. అయితే వీళ్ళందరి విషయంలో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ యాజ్ ఏ ఆర్గనైజింగ్ పర్సన్ మీరు చూసే ఉంటారు, ఒక శతాబ్దంగా మీరు ఈ సర్వీసెస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా డీటెయిల్గా చెప్తారు. సో మా ప్రేక్షకుల కోసం అమర్నాథ్ యాత్ర గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్తారా? తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. మన భారతదేశం పవిత్ర పుణ్య క్షేత్రాలకు సంబంధించిన ఒక నిలయము అని మనందరికీ తెలిసినటువంటిది. అసలు ప్రపంచ దేశాలన్నిటిలో మన భారతదేశాన్ని పూజ గది లాంటిగా ఒక పవిత్రంగా భావిస్తారు. అయితే ప్రతి మానవుడు తన జీవిత కాలంలో కాశీ, అదేవిధంగా రామేశ్వరం, చార్ధామ్, అమర్నాథ్, కైలాష్ లాంటి కొన్ని యాత్రలు చేయాలన్నటువంటి ఒక లైఫ్ టైం డ్రీమ్ కొన్ని యాత్రలుగా మిగిలిపోయి ఉంటాయి. అందులో ఒకప్పుడు యానం త్రాయతీతి యాత్ర అంటే ఒకప్పుడు యాత్ర చేయడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు పెరిగిపోయాయి కాబట్టి, ఇవాళ రేపు ఉన్నటువంటి ఒక రవాణా సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి కాబట్టి, ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్ లాంటివన్నీ అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి ఇవాళ అసలు అంత కష్టం లేకుండా ప్రశాంతంగా తిరిగి రావచ్చు. అయితే మీరు అడిగినటువంటి అమర్నాథ్ యాత్ర విషయానికి వచ్చినప్పుడు, అన్ని యాత్రల కంటే కూడా ది డేంజరస్ట్ యాత్ర అంటే అమర్నాథ్ యాత్రగా భావిస్తారు. ఎందుకు అంటే కేవలం 40 రోజుల వరకు మాత్రమే, జూన్ ఎండింగ్ నుంచి జూలై వరకు మాత్రమే ఉన్నటువంటి యాత్ర ఇది. అదేవిధంగా క్లైమేటికల్ కండిషన్స్ మీద, అదేవిధంగా ఫ్లడ్స్ మీద, ఎన్నెన్నో భద్రతా వ్యవహారాలతో ఇబ్బంది అయినటువంటి ఒక పరిస్థితుల మధ్యలో ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేస్తూ భద్రతా దళాలన్నింటినీ మోహరింపజేసి చాలా సౌకర్యాలన్నింటినీ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అమర్నాథ్ యాత్రని ఈ మధ్యకాలంలో చాలా ప్రశాంతంగా మనం చేయడం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని నియమ నిబంధనలు, అసలు ఈ యాత్రకి అసలు ఏ రకంగా వెళ్ళాలి, ఏ రూట్లో నుంచి వెళ్తే మనం సులభంగా ఈ యొక్క అమర్నాథ్ యాత్రను పూర్తి చేయొచ్చు అనేటువంటిది మనం ఒక రూట్ మ్యాప్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని ప్రేక్షకులకు అందించేటువంటి ఒక ప్రయత్నం చేద్దామమ్మా. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం స్పెషల్ అమర్నాథ్ అండ్ వైష్ణవిదేవి యాత్ర అనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఆ టూర్ గురించి మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాం. స్పెషల్ అనేటువంటి ఒక వర్డ్ ఎందుకు వాడుతున్నాం ఇక్కడ మనం అంటే, సహజంగా అమర్నాథ్ అయినా లేదా వైష్ణవిదేవి అన్నా నాకు అందరికి తెలుసు, అమర్నాథ్ ప్లస్ వైష్ణవి యాత్రకు వెళ్తూ ఉంటాం. కానీ ఈ యాత్రలో మనం ఢిల్లీ వరకు వెళ్తాం. ఎట్లాగూ బేస్ పాయింట్ అంతా కూడా అమర్నాథ్కి వెళ్ళాలన్నా లేదా ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవికి వెళ్ళాలన్నా మనకు బేస్ పాయింట్ అంతా కూడా ఢిల్లీ కాబట్టి ఢిల్లీ వెళ్తాము. దీంట్లో కురుక్షేత్రంతో పాటు నైనాదేవి, చింతపూర్ణాదేవి, జ్వాలాదేవి, కాంగ్నాదేవి అండ్ చాముండాదేవి ఇలా పంచమాతృకల్ని మనం కవర్ చేసేటువంటి ఒక రూట్ని మనం ఎన్నుకుంటూ, అదేవిధంగా వైష్ణవితో పాటు అమర్నాథ్ చేసుకొని మనం అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, అదేవిధంగా వాఘా బార్డర్లో మనం పాకిస్తాన్ అండ్ ఇండియా సంబంధించిన ఒక బార్డర్ కూడా వెళ్ళి మనం ఇక నుండి మనం ఢిల్లీ వస్తున్నాం. సో స్పెషల్ అని ఎందుకన్నాము అంటే, కురుక్షేత్రంతో పాటు పంచమాతృకలు, అమృత్సర్, వాఘా బార్డర్ ఇలా కవర్ చేస్తే మళ్ళీ అటువైపు వెళ్లకుండా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోనే మనం స్పెషల్ అమర్నాథ్ అండ్ వైష్ణవిదేవి యాత్ర అని చెప్తున్నాం. ఇప్పుడు ఒకసారి మనం బాగా గమనిస్తే, ఈ యొక్క అమర్నాథ్ అనేటువంటిది మనకు ఒక జూలై మాసంలో మాత్రమే మంచుతో తయారైనటువంటి ఒక సహజంగా ఉత్పత్తి అయినటువంటి ఒక శివలింగం మనకు తయారవుతుంది. అది సాక్షాత్తు పరమేశ్వరుడు లీల అని చెప్పొచ్చు మనం. కాబట్టి ఈ యొక్క శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి చాలామంది తపన పడుతూ ఉంటారు. వీటికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.
ఖచ్చితంగా 70 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి అలౌ చేస్తారు. అదేవిధంగా అమర్నాథ్ ష్రైన్ బోర్డ్ అని పర్మిట్స్ ఇష్యూ చేస్తారు. ఆ పర్మిట్స్ని తీసుకునే మనం ఈ యొక్క యాత్రకు వెళ్ళాల్సి వస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ లాంటి కొన్ని బ్యాంక్స్కి పర్ డే ఇన్ని అనే మాత్రం లిమిట్ ఉంటుంది. మనం ముందుగానే బ్యాంక్ ద్వారా మనం పర్మిట్స్ తీసుకోవచ్చు. లేదంటే మాలాంటి ట్రావెల్ ఏజెంట్స్తో ఎవరిదైనా సరే సంప్రదించినా వారు కూడా మీకు హెల్ప్ చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ యాత్రా పరిచయం అనేటువంటిది బ్యాంకులు తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా ఒక మెడికల్ సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి తీసుకోవాల్సి వస్తుంది. మనం ఆ యొక్క అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి ఫిట్గా ఉన్నాము అని చెప్పడానికి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ప్లేస్కి వెళ్ళడానికి మనం ఈ యొక్క గుర్రాల మీద కానీ లేదంటే నడక ద్వారం మీద కానీ వెళ్ళడానికి కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. అమర్నాథ్కి హెలికాప్టర్ ఉంటేనే వెళ్తాం అనుకుంటే క్లైమేటికల్ కండిషన్స్ వల్ల ఒక్కొక్కసారి ఫ్లై కాకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క అమర్నాథ్ యాత్ర అనేటువంటిది కొద్దిగా ఓపికతో చేసేటువంటిది. కాస్త ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇరుకైన దారిలో ఒకటే దారిలోనే ఆల్మోస్ట్ ఒక 6-7 ఫీట్ దారిలోనే గుర్రాలు వెళ్ళేటివి వచ్చేవి, డోలీలు వెళ్ళడానికి వచ్చడానికి, మనుషులు నడుస్తూ వెళ్ళేటువంటిది వచ్చేటువంటిది. కాబట్టి ఆ యొక్క అమర్నాథ్లో మనం వెళ్ళేటువంటి గుహ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క బాల్టాల్ నుండి కానీ లేదంటే పెహల్గామ్ అనేటువంటి ఒక పాయింట్ 2 పాయింట్స్ నుంచి అమర్నాథ్కి వెళ్ళొచ్చు. ఆ దారిలో కాస్త లోయల్ ప్రాంతంలో వెళ్ళేటువంటి వాతావరణం కాబట్టి శ్రద్ధ జాగ్రత్త తీసుకొని మంచి గైడెన్స్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో ఈ యొక్క అమర్నాథ్ యాత్రలో మన యొక్క లోకల్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ని ప్లాన్ చేస్తూ మనం ఢిల్లీ నుంచి మనం ప్లాన్ చేసుకుంటే ఢిల్లీ వరకు ఒకటే బస్సులోనే ఏసీ బస్సులోనే మనం వెళ్ళి తిరిగి వచ్చేసేటువంటి ఒక మార్గం ఇదంతా కూడా. సో ఈ అమర్నాథ్ సంబంధించిన యొక్క ఐటనరీలోకి ఒకసారి వెళ్దాం. ఒకసారి రూట్ మ్యాప్లోకి వెళ్ళి ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం స్పెషల్ అమర్నాథ్ అండ్ వైష్ణవి దేవి యాత్ర అని చెప్తున్నాం. యాక్చువల్గా అమర్నాథ్ యాత్ర అంటే కేవలం అమర్నాథ్కి సంబంధించినటువంటిది అనుకుంటారు. వైష్ణవి దేవి అంటే వైష్ణవికి సంబంధించినటువంటి ఒక దీన్ని కలుపుతున్నాం కాబట్టి వైష్ణవి అండ్ అమర్నాథ్ అని చెప్తున్నాం. స్పెషల్ అమర్నాథ్ ఎందుకు అంటున్నాము అని అంటే మనం కురుక్షేత్రంతో పాటు పంచమాతృక అమ్మవారిని కవర్ చేసుకుంటూ మనం కాట్రా వెళ్తున్నాం. కాబట్టి ఢిల్లీ నుంచి కాట్రా మధ్యలో ఉన్నటువంటి కురుక్షేత్రంతో పాటు ఈ పంచమాతృక అమ్మవారిని కవర్ చేసుకుంటాం. కాబట్టి దీన్ని మనం స్పెషల్ అమర్నాథ్ అండ్ వైష్ణవి యాత్ర అని పిలుస్తున్నాం. బికాజ్ వీఆర్ ఇంక్లూడింగ్ కురుక్షేత్రం అండ్ పంచమాతృకాస్. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి హైదరాబాద్ ఆర్ డిఫరెంట్ ప్లేసెస్ ఎక్కడ నుండైనా సరే ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి అండ్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ట్రైన్ ఆర్ ఫ్లైట్ మన కన్వీనియంట్ బట్టి చూస్ చేసుకుంటాం. ఢిల్లీ నుంచి మన టూర్ స్టార్ట్ అవుతుంది. ఢిల్లీ నుంచి మనం డే 1 కురుక్షేత్రంకి వెళ్ళిపోతున్నాం. కురుక్షేత్రంకి ఆల్మోస్ట్ 186 కిలోమీటర్స్. మనం ఈ ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసి తిరిగి మనం ఈ ఢిల్లీ మొత్తం మన టూర్ అంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఢిల్లీ వచ్చే వరకు కూడా మనం ఏ బస్ అయితే స్టార్ట్ చేస్తామో అదే ఏసీ బస్లోనే మన జర్నీ అంతా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్లో చక్కటి మంచి అకామిడేషన్స్, ఏసీతో కూడిన అకామిడేషన్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ ఈ బాల్టాల్లో మాత్రం మనం ఇక్కడ కనపడుతున్నటువంటి టెంట్ హౌసెస్లోనే మనం గడపవలసి వస్తుంది, బేస్ క్యాంప్ కాబట్టి. సో ఇప్పుడు మనం ఢిల్లీ నుంచి 186 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే కురుక్షేత్రం వెళ్ళిపోతాం. కురుక్షేత్రంలో మనం చూడాల్సినటువంటి మన మహాభారతానికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి లోకల్ సైట్ సీయింగ్లో ఈ ప్లేసెస్ మొత్తం చూస్తాము. మన కురుక్షేత్ర యుద్ధం అయినటువంటి ప్రదేశము, అంబశయ్య, ఇటువంటివన్నీ చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు. నైట్ హాల్ట్ మనం కురుక్షేత్రంలో చేస్తున్నాం డే 1. కురుక్షేత్రం నుండి నెక్స్ట్ రోజు మనం డే 2 193 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నైనాదేవి దర్శనం చేసుకుంటున్నాం. పంచమాతృకల్లో మొట్టమొదటి అమ్మవారు. ఇక్కడ నుండి మళ్ళీ 110 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి చింతపూర్ణాదేవి అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ నుండి కేవలం 32 కిలోమీటర్స్ మాత్రమే మనం ట్రావెల్ చేసి జ్వాలాదేవి దర్శనం చేసుకుని మనం సెకండ్ నైట్ హాల్ట్ జ్వాలాజీ అమ్మవారి దగ్గర చేస్తున్నాం. అదేవిధంగా థర్డ్ డే 36 కిలోమీటర్లు మాత్రమే మనం ట్రావెల్ చేస్తే కాంగ్నాదేవి దర్శనం చేసుకుని అక్కడ నుంచి 21 కిలోమీటర్స్లో చాముండాదేవి దర్శనం చేసుకుంటాం. సో నైనాదేవి, చింతపూర్ణాదేవి, జ్వాలాదేవి, కాంగ్నాదేవి, చాముండాదేవి 5 మంది అమ్మవార్లు విశేషంగా పంచమాతృకలను పిలువబడతారు. చాలా విశేషమైనటువంటి ఒక పవర్ఫుల్ టెంపుల్స్ ఇవి. అట్ ద సేమ్ టైం చాలా విశేషంగా భక్తుల యొక్క రద్దీ ఉంటుంది.
చాలా లైఫ్లో చూడవలసినటువంటి ఒక 5 మంది అమ్మవార్లు ఖచ్చితంగా జీవితకాలంలో ఒక్కసారి దర్శించాలనుకుంటారు. కాబట్టి ఈ పంచమాతృకలను దర్శనం చేసుకొని దెన్ అక్కడ నుండి మనం ఒక 4.4 కిలోమీటర్స్లోనే కాట్రా చేరుకుంటున్నాం. మనం డే 3 నైట్ హాల్ట్ కాట్రాలో చేసాం. డే 4 కాట్రా నుంచి ఇది కాట్రా అనేటువంటిది బేస్ క్యాంప్ ఆఫ్ వైష్ణవిదేవి. సో హిల్ ఏరియా పైన ఉన్నటువంటి ఒక అమ్మవారి దగ్గరికి మనం 17 కిలోమీటర్లు నడుచుకుంటూ కానీ లేదా డోలీల మీద కానీ గుర్రాల మీద కానీ హెలికాప్టర్స్ మీద కూడా వెళ్ళొచ్చు. ఇక నుండి 17 కిలోమీటర్స్ కాస్త మెట్లు చిన్నగా కాస్త హైట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి స్ట్రెయిన్ కాకుండా గుర్రం తీసుకోగలిగితే ఒక 2500 to 3000 రూపీస్లో అయిపోతుంది. డోలీ అయితే నలుగురు మోస్తూ వెళ్తారు, ఒక 5,000 to 6,000లో అయిపోతుంది. హెలికాప్టర్ అయితే ఒక్కోసారి క్లైమేటికల్ కండిషన్స్ వల్ల క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదే మనం బై గుర్రం కానీ బై వాక్ కానీ లేదంటే బై డోలీ కానీ వెళ్ళగలిగితే మనం సేమ్ డేలోనే వెళ్ళి సేమ్ డేలోనే తిరిగి వచ్చేయచ్చు. ఇది వైష్ణవి సంబంధించిన అమ్మవారి దర్శనం చేసుకుని డే 4 మనం బ్యాక్ వచ్చేసాం. డే 5 మనం ఈ దగ్గరలో శివకోరి అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. ఆ శివకోరి టెంపుల్ కూడా దర్శనం చేసుకోవచ్చు. సో వన్స్ ఈ వైష్ణవి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత దెన్ ఇక్కడ మనం 2 days ఇక్కడ స్టే చేస్తున్నాం. మనం బాగా గమనిస్తే వైష్ణవి అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక రోప్వే, మనం ట్రైన్లో రోప్వే లాంటి దాంట్లో కూడా మనం వెళ్ళి ఒక కాలభైరవుడు టెంపుల్ ఉంటుంది. ఆ కాలభైరవుడు టెంపుల్ కూడా దర్శనం చేసుకుని వైష్ణవి అమ్మవారి దగ్గరికి వచ్చేస్తాం. నెక్స్ట్ మనం కాట్రా నుండి శ్రీనగర్ వెళ్ళడానికి 221 కిలోమీటర్స్. చాలా చక్కటి రోడ్డు, కొండలన్నీ తవ్వి టనల్స్ వేశారు. ఇప్పుడు ఆ టనల్స్లో నుంచి మనం ఈ శ్రీనగర్ వెళ్ళిపోతాం. డే 6 నైట్ శ్రీనగర్లో ఉంటాం. డే 7 శ్రీనగర్ సంబంధించినటువంటి ఒక లోకల్ సైట్ సీయింగ్స్, ఈ బోటింగ్స్, మనం చూసేటువంటి గార్డెన్స్ అవన్నీ కూడా చూస్తాం. ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క మఠం కూడా ఇక్కడ ఉంది, వాటిని కూడా దర్శనం చేసుకుంటాం. డే 7 కూడా ఇక్కడే స్టే చేసి మనం డే 8 మార్నింగ్ మనం అక్కడ నుండి స్టార్ట్ అయ్యి శ్రీనగర్ నుంచి ఒక 93 కిలోమీటర్స్ మళ్ళీ ఈ అమర్నాథ్ సంబంధించినటువంటి ఒక బేస్ క్యాంప్ బాల్టాల్ అనే ప్లేస్కి వెళ్ళిపోతాం. మనం ఈ బాల్టాల్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత టెంట్ హౌస్లోనే మనం స్టే చేస్తాం. సో డే 8 నైట్ టెంట్ హౌస్లో ఉండి డే 9 మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock బయలుదేరితే మనకు అసలు ఎండ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం తొందరగా మనం పైకి వెళ్ళొచ్చు, రష్ కూడా ఉండదు. ఎర్లీగా మళ్ళీ ఈవినింగ్ వరకు మనం బ్యాక్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 3 o'clock వరకు మనం స్టార్ట్ అయితే గుర్రం మీద వెళ్ళే వాళ్ళు గుర్రం తీసుకోవచ్చు, డోలీ ఎంగేజ్ చేసుకునే వాళ్ళు డోలీ ఎంగేజ్ చేసుకోవచ్చు, హెలికాప్టర్ ఆల్రెడీ బుకింగ్ అయి ఉన్న వాళ్ళు హెలికాప్టర్ మీద కూడా బేస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ క్లైమేట్ చాలా ఫ్రీక్వెంట్గా మారిపోతూ ఉంటుంది. సో మనం హెలికాప్టర్ మీద మాత్రమే బేస్ చేసి వెళ్దాం అనుకుంటే ఒక్కోసారి మనం ఫ్లై కాకపోవచ్చు. ఆల్టర్నేట్గా మనం గుర్రం మీద వెళ్ళడానికి లేదంటే డోలీ మీద వెళ్ళడానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. డోలీ మీద వెళ్తే ఒక మనిషికి వెయిట్ని బట్టి 15 నుంచి 20 కిలోస్ 20,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే గుర్రం అయితే 5,000 రూపీస్లో అయిపోతుంది. నా సజెషన్ బై వాక్ వెళ్ళడం కొద్దిగా టఫే అనిపిస్తుంది పైకి. ఎందుకంటే వెళ్ళే గుర్రాలు వచ్చే గుర్రాలు వెళ్ళేటువంటి వీళ్ళందరి వల్ల ఆ దుమ్ము అంతా కూడా లేవడము, మన మీద నడిచేటువంటి ట్రాక్లో మనం చాలా సఫర్ అవుతాము. ఆ గుర్రాలు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, వెళ్ళేటువంటి డోలీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు. నడక అనేటువంటిది ఈ రూట్లో అవాయిడ్ చేసి బెటర్ మనం డోలీ కానీ గుర్రం తీసుకుంటేనే స్ట్రెయిన్ కాకుండా ఉంటామని చెప్పచ్చు. గుర్రం తీసుకుంటేనేమో ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 2 kilometers మళ్ళీ నడిచి మనం ఈ అమర్నాథ్ గుహ వరకు వెళ్ళి దర్శనం చేసుకుని బ్యాక్ రావాలి. అదే మనం డోలీ తీసుకుంటే ఈ గుహ వరకు మనల్ని తీసుకుని వెళ్తారు. పెద్దగా నడవాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 10 steps మాత్రమే వెక్కి ఆ 10 మెట్లు ఎక్కి మనం అమర్నాథ్ ఈ గుహ వరకు వెళ్ళి మంచు శివలింగాన్ని దర్శనం చేసుకుని ఇక నుండి మనం బ్యాక్ రావడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ శివుడు పార్వతీ అమ్మవారికి అమర రహస్యాన్ని బోధించినటువంటి ప్రదేశం అంటారు. మనం బాగా గమనిస్తే ఈ గుహలలో మనకు దర్శనం కూడా ఇస్తుంది. 2 పావురాలు, శ్వేత పావురాలు 2 కనపడతాయి. చాలా విశేషంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాము అని అంటే ఇక్కడ నుండి పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో ఆనందాన్ని ఖచ్చితంగా మనం పొంది పరవశించిపోతాం. దెన్ అక్కడ నుండి బయలుదేరి మనం అదే సేమ్ 10 kilometersని వయా గుర్రం కానీ డోలీ కానీ లేదా హెలికాప్టర్ వల్ల మళ్ళీ బాల్టాల్ వచ్చేస్తాం. ఈ బాల్టాల్ నుంచి వెళ్ళేటువంటిది కొద్దిగా ఈజీ రూట్. ఇలా కాకుండా పెహల్గామ్ నుంచి కూడా ఇంకో రూట్ ఉంటుంది అమర్నాథ్ వెళ్ళడానికి. అది కొద్దిగా లాంగ్ డిస్టెన్స్. ఇది 1 dayలో వెళ్ళి తిరిగి వస్తే అది 2 to 3 days పడుతుంది అది. సో కొద్దిగా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు.
నా సజెషన్ మ్యాక్సిమం బాల్టాల్ నుంచి వెళ్తే ఇక్కడ ఫెసిలిటీస్, సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ కూడా ఈ బాల్టాల్ నుంచి అయితే కొద్దిగా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. టఫ్ రోడ్ కూడా కాదు, ఈజీగా వెళ్ళి రావడానికి ఆప్షన్ ఉంటుంది. బాల్టాల్ నుండి మళ్ళీ మనం డే 9 ఇక్కడ స్టే చేసి డే 10th మార్నింగ్ మళ్ళీ మనం 93 కిలోమీటర్స్ బ్యాక్ టు శ్రీనగర్ వచ్చేసి అక్కడ నుండి మనం నైట్ స్టే శ్రీనగర్లో చేస్తున్నాం. అక్కడ నుండి మనం నెక్స్ట్ డే 244 కిలోమీటర్స్ జమ్మూ, అంతా నేషనల్ హైవేనే, జమ్మూ వచ్చేస్తాము. జమ్మూ నుండి మనం అమృత్సర్ వచ్చేస్తాము. ఒక 200 కిలోమీటర్స్ వచ్చి ఈ అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, అదేవిధంగా జలియన్ వాలా బాగ్ ఇవన్నీ చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ 10th రోజు నైట్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇక్కడ శ్రీనగర్ నుంచి మనం జమ్మూ మీదుగా అమృత్సర్ వచ్చేసాం. మనం అమృత్సర్లో మనం 11th నైట్ ఇక్కడ స్టే చేస్తాం. ఆ తర్వాత 11th డే మార్నింగ్ అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, అదేవిధంగా జలియన్ వాలా బాగ్తో పాటు మనం లోకల్ సైట్ సీయింగ్స్లో మిగతా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అన్నీ కూడా చూసుకొని అక్కడ నుండి మనం వాఘా బార్డర్ ఈవినింగ్ చేరుకుంటే, ఇది ఇండియా పాకిస్తాన్ సంబంధించిన బార్డర్. ప్రతిరోజు గేట్స్ ఓపెన్ చేస్తారు, పాకిస్తాన్ ఇండియా బార్డర్ గేట్స్. అక్కడ నుంచి వాళ్ళ ఆర్మీ, ఇక్కడ నుంచి మన ఆర్మీ విన్యాసాలు చేస్తూ, అదేవిధంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఏవైతే ఫ్లాగ్స్ ఎగురుతున్నాయో సాయంకాలం ఆ ఫ్లాగ్స్ను మొత్తం డౌన్ చేస్తారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు వెళ్ళినా లేదా యూత్ వెళ్ళినా లైఫ్లో ఇక్కడికి వెళ్తే మనకు భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో ఇక్కడ తెలుస్తుంది. వన్స్ అక్కడ నుండి అగైన్ మనం బ్యాక్ నైట్ జర్నీ చేసుకుని ఢిల్లీకి వచ్చేస్తాము. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఇన్ని డేస్ మనం ఇక్కడ తిరుగుతూ వచ్చాము. ఆల్మోస్ట్ 12 days ఇక్కడ మనం టైం స్పెండ్ చేసి మనం టైంని ఇంకా నైట్ జర్నీ చేస్తే నెక్స్ట్ రోజు వెంటనే హైదరాబాద్కి వచ్చేసేయచ్చు, లేదంటే వారి డెస్టినేషన్స్కి వచ్చేసేయచ్చు అనుకుంటారు. కాబట్టి వాఘా బార్డర్ నుంచి డైరెక్ట్ ఢిల్లీ వచ్చేసి నెక్స్ట్ రోజు మార్నింగే ఫ్లైట్ ఎక్కడమా, లేదా ఈవినింగ్ టైం అయితే ట్రైన్స్ ఉంటాయి కాబట్టి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడమా, డిఫరెంట్ ప్లేసెస్కి రావడమా చూసుకోవచ్చు. సో ఇది మనకు 12 days పట్టినటువంటి అమర్నాథ్ యాత్రగా చూసినప్పటికీ కూడా ఇక్కడ మనం బాగా గమనిస్తే ఓన్లీ అమర్నాథ్ అని కాకుండా వైష్ణవి అమ్మవారి దర్శనంతో పాటు, పంచమాతృకలతో పాటు, కురుక్షేత్రంతో పాటు అమృత్సర్ ప్లస్ వాఘా బార్డర్ కూడా కవర్ చేస్తున్నాం. సో ఇటువైపు మళ్ళీ ఇంకొకసారి వెళ్లకుండా ఏవి కూడా మిస్ కాకుండా ఉండడానికి మనం ప్లాన్ చేసుకుంటే స్పెషల్ అమర్నాథ్ అండ్ వైష్ణవి దేవి యాత్ర ఇంక్లూడింగ్ కురుక్షేత్రం అండ్ పంచమాతృకాస్ని బేస్ చేసుకుంటే మనకు ఇది 12 days యాత్రగా పూర్తవుతుంది. లేదు షార్ట్ అండ్ స్వీట్గా చేసుకోవాలంటే కూడా హైదరాబాద్ నుండి డైరెక్ట్గా జమ్మూ ఫ్లై అయ్యి జమ్మూ నుండి మనం అమర్నాథ్ చూసుకొని మళ్ళీ జమ్మూ టు చెమ్మే బ్యాక్ వచ్చేసేయచ్చు. ఈ 3 daysలో అయిపోతుంది. ఇంకా 2 days పెంచుకుంటే వైష్ణవి కూడా చూసుకొని మళ్ళీ జమ్మూ టు జమ్మూ బ్యాక్ వచ్చేసేయచ్చు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి మనం బేస్ చేసుకుంటే ఫ్లైట్స్ సరిగ్గా ఫ్లై కావు, క్లైమాటికల్ కండిషన్స్ వల్ల ఫ్రీక్వెంట్గా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అమర్నాథ్ కానీ శ్రీలంక మన వైష్ణవిదేవి కానీ వెళ్ళాలనుకున్నప్పుడు శ్రీనగర్ బేస్ చేయడం కంటే జమ్మూను బేస్ చేయడమే మన ప్లాన్కి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఒక్కోసారి 3-4 days కూడా ఫ్లైట్స్ ఫ్లై కాకుండా ఉన్న రోజులు ఉంటాయి. సో షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి బెటర్ జమ్మూ నుంచి ఫ్లైట్ పెట్టుకోవడం చాలా ఉత్తమం, ఎవరైతే జమ్మూ టు జమ్మూ చేసుకోవాలనుకుంటే వారికి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ స్పెషల్ అమర్నాథ్ అండ్ వైష్ణవిదేవి యాత్ర 12 daysలో మనం మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. వన్స్ ఈ అమర్నాథ్ యాత్ర పూర్తయిన తర్వాత ఇన్ని ప్లేసెస్ చూడడంలో చాలా విపరీతమైనటువంటి ఒక హ్యాపీనెస్ను పొందుతారు. సో లైఫ్లో ప్రతి ఒక్కరు ఒక్కసారిన వెళ్ళాలనుకుంటున్న అద్భుతమైన యాత్ర. ఓపిక ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యాత్రకు వెళ్ళడం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఉంటుంది. సో ఎక్కువగా యూత్ ఇప్పుడు ఎక్కువగా ఈ యొక్క అమర్నాథ్ యాత్ర, చార్ధామ్, కైలాష్ లాంటివి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో శక్తి ఉన్నప్పుడే ఓపిక తెచ్చుకొని కాస్త సమయం కేటాయించుకొని ఇటువంటి యాత్రలు చేయడం అనేది మనకు స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది అనేటువంటి సజెషన్. దిస్ ఈజ్ రిగార్డింగ్ అమర్నాథ్ యాత్ర. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్ భరత్ శర్మ గారు. అమర్నాథ్ యాత్రని దగ్గర ఉండి చేసిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలిసింది. చాలామంది వెళ్ళాలి అని చూడాలని అనుకునే వారికి ఇన్ఫర్మేషన్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. ఎట్ ద సేమ్ టైం అందులో ఉండే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా, మీరు కూడా ఎవరైనా అమర్నాథ్ యాత్ర చేయాలనుకున్నా లేదా అమర్నాథ్ యాత్ర చేయాలనుకునే వారు ఉన్నా వాళ్ళకి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఎంజాయ్ చేయండి.